ఉపవాసము అంటే భౌతికంగా ఒక అర్థము, ఆధ్యాత్మికంగా ఒక అర్థము ఉంది. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండటము, ఆవాసము. రెండో అర్థం మన వాళ్ళు ఎప్పుడూ కూడా చూసేది ఆహారం లేకుండా ఉండటం, ఆహారం తీసుకోకుండా ఉండటం. మూర్ఖంగా ఆహారం తీసుకోకుండా ఉండకండి. కొంతమంది మొన్న నాకు ఒక సంఘటన చూశాను. ఏంటి అంటే వారికి పెద్దవారు, వయసులో పెద్దవారు, 60 సంవత్సరాల పైన పడ్డవారు, వారికి బీపీ షుగర్లు ఉన్నాయి. వారు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఉపవాస దీక్షలు చేసి కొంత హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. కటిక ఉపవాసాలు కూడా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఎప్పుడూ చేయవద్దు. ఏదో ఒకటి పాలో పండ్లో స్వీకరిస్తూ మీ శరీరానికి తట్టుకునే విధంగా ఉపవాసం చేయండి.